తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా రైతులందరూ దగాపడ్డారు అని ఇప్పుడు మెల్లమెల్లగా తేరుకుంటున్నారు. ఎందుకంటే రైతు బంధు కోసం ఉంచినటువంటి 7,700 కోట్లు స్వాహా చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇప్పుడు ఒక ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నావు ఉదయ్ కిరణ్ నువ్వు అంటే 7,700 కోట్లు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉంచింది. అది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వమా పక్కన పెడితే ఉంచిపోయింది. ఆ రోజు ఒక కీలక నాయకుడు ఒక మాట అన్నందుకు ఈసీ ఒక మాట వెనక్కి తీసుకొని ఏద్దు రైతు బంధు అని చెప్పడం జరిగింది. అయితే రైతు బంధు విడతల వారీగా వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఒకేసారిగా గంపగుత్తగా అందరు రైతులకు ఒకేసారి పడుతున్నటువంటి విషయం. ఇప్పుడు కొంతమందికి అప్పుడు గత స్టార్టింగ్లో పడ్డాయి 15 తారీఖు లోపు, ఇప్పుడు కొంతమందికి పడ్డాయి, మరి ఇంకా కొంతమందికి ఎప్పుడు అనే ఆలోచనలు పడుతున్నారు. అరే నాయన, ఒక తాన ఊర్లలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు తాతలు కానీ రైతులు. అరే నీకు రైతు బంధు పడ్డాదిరా అంటే పర్లేదురా వారి అంటే నాకు పడ్డది కదరా అంటే వీనికి మంతుంది. అరే నాయన ఈ ఇందిరాబాయికి ఇది మనకు పడకపోయా కానీ పడే ఎట్లా రా ఈ అమ్మ రైతు బంధు మొత్తం రైతు బంధు మీద ఉన్నది. నిన్న జగ్గారెడ్డి కూడా కీలక వాక్యాలు చేసిండు కేటీఆర్ మీద అని వార్తలు చేస్తూ ఉన్నారు. కానీ మేము 6 గ్యారెంటీలే చేస్తాం అంటే తెలంగాణ అభివృద్ధికి మేము ఎలాంటి తోడ్పాటు ఇయ్యము అన్నది ఒకటి. మోదీ ఆదాని ఒకటి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆదాని కొడుకుకి పుష్పగుచ్చం ఇచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాలు. అంటే రాజకీయంగా ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అందుకే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, పార్టీ కండువా అనేది మెడలో ఉన్నంతసేపు ఆ కండువా జయగొట్టాలి, మనం మనస్సాక్షిగా పని చేయాలి. కానీ లీడర్ల కోసం కొట్టుకునే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అంటూ కూడా కొత్తూరుకు సంబంధించినటువంటి షాద్నగర్లో జమ్మికుంటలో కొట్టుకున్నటువంటి వైనం. ఇప్పుడు చూద్దాం ప్రముఖ దినపత్రికలలో ఏమేమి ఇచ్చారో. ముఖ్యంగా వైఆర్ టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మేము ఎలాంటి వార్తలను ఇస్తామంటే ఇలాంటి వార్తలను ఇస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకం అనుకోవచ్చు. వైఆర్ టీవీ తెలంగాణ యాంటీ కాంగ్రెస్గా మాట్లాడుతూ ఉంది, అందుకే బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఏమంటలేదు అనే ఒక దృష్టికి కొంతమంది తీసుకోబోతూ ఉన్నారు. అది తప్పు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకమని మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎవరైతే ఉన్నారో, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆయనకు సంబంధించినటువంటి విషయం ఇది. సో ఇక్కడ వైఆర్ టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఆశీర్వాదం మాలాంటి జర్నలిస్టులకు కావాలి కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు అంటూ కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము నడిపిస్తున్నటువంటి వైనం. దీని తర్వాత ఇప్పుడు ఎవరికైతే సమాధానం ఇవ్వాలనో మనకి ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడడం లేదు. ఆనాడు ప్రభుత్వానికి విపక్షమే, ఈనాడు ప్రభుత్వానికి విపక్షమే అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబ్జా కాబట్టి నడిపిస్తున్నాడు. మరి ఈడ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో కబ్జా కోణం అంటూ కూడా నడిపించినటువంటి వైనం. సో ఇదొకటి. ఈడ ఎమ్మెల్యే మల్లారెడ్డికి నడిపించడం ఇది టీఆర్ఎస్ వాళ్ళదే కదా. ఇక్కడనేమో దానం నాగేందర్కి సంబంధించినటువంటిది పబ్లిష్ చేసినాం. ఇక్కడ చాలామంది ఒక ఆలోచనలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్నారు వైఆర్ టీవీని. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా గల్ల పట్టుకొని గుంజుకొచ్చి అడిగే దమ్ము మా తానున్నది. కాకపోతే అలా అడగాలి అంటే మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. ఆశీర్వాదం వైఆర్ టీవీ తెలంగాణ సబ్స్క్రైబ్ రూపంలో చూపించండి దయచేసి. ఇప్పుడు ప్రముఖ దినపత్రికలకు వెళ్దాం. ఎందుకు ఈ మాట చెప్పుకుంటూ వచ్చినంటే మమ్మల్ని కొన్ని అమ్ముడు పోయిరేమో, కాంగ్రెస్కి అప్పుడే ప్రతిపక్ష పత్రిక తయారైంది, న్యూస్లు తయారైనాయి, ఇవన్నీ కాదు. 100 రోజుల సమయం పడితే ఇయ్యలేదు, ఇవన్నీ కాదు. ఎవరినైనా అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఇగో రాష్ట్ర దినపత్రికను తీసుకుందాం. మళ్ళీ ముద్దు ఉంటుంది అబ్బా రాష్ట్ర దినపత్రిక నీట్గా. గులాబీ కయ్యం, బీఆర్ఎస్లో వర్గ విభేదాలు, పార్టీ ఆఫీస్లోనే వారికి దిగిన నేతలు. హరీష్ రావు సమక్షంలో గలాటా, మహేందర్ రెడ్డి వర్సెస్ రోహిత్ రెడ్డి. చెవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో రచ్చ, అనుచరుల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత, సరిది చెప్పిన హరీష్ రావు. ఇక్కడ నిన్న తెలంగాణ భవన్లో ఇష్యూ అయింది. ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి నాయకుడు, ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ నుండి బీఆర్ఎస్లో. వీళ్ళిద్దరికీ గత 2018లో పైలట్ రోహిత్ రెడ్డి గెలవడం జరిగింది పట్నం మహేందర్ రెడ్డి మీద. అప్పటి నుండి కూడా ఇరు వర్గాలకు సంబంధించి అదే చెప్తా ఉన్నా,
రాజకీయ నాయకుల లబ్ధి కోసం వాళ్ళు పంచాయతీ పెడతారు, రాత్రిపూట కలిసి అవుతారు. దయచేసి కార్యకర్తలు సమన్వయం పాటించి కార్యకర్తలు అందరు అన్నదమ్ముల్లాగా మెలగాలనేదే నా ఒక అది. ఐఎన్పిఆర్లో కలెక్షన్ కింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల లెక్కలేనని స్కాములు, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు, ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ మోడల్ ప్రచారం, రిలీజ్ అయిన సొమ్ములో 60% డబ్బు పక్కదారి, ఆ సొమ్మంతా ఏజెన్సీలు రాజమౌళి చేతుల్లోకే, అక్కడి నుంచి ఎటువైపో విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటికి, అవినీతి సొమ్ము కక్కిస్తానన్న కాంగ్రెస్కి ఈ దిశగా అడుగులేస్తుందా? రాజమౌళి సహా అధికారులను పదవి నుంచి తప్పిస్తే సరిపోతుందా? ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.com పరిశోధనాత్మక కథనం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం ఏది అవినీతి పరులుగా మారిపోయారు. దాంట్లో మొత్తానికి ఏదైతే ఫండ్ వస్తుందో ఫండ్ని ఇతర రాష్ట్రాలు కూడా వాడారని బకాయిలపై వినతి. రెండో రోజు బిజీగా రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్తో భేటీ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చ, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందన్న రేవంత్, ఆర్థిక సాయం చేయాలని ఉన్నతి పత్రం, రాజ్నాథ్ సింగ్తోనూ సమావేశం, రక్షణ శాఖ భూములను బదలాయించాలని రిక్వెస్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ బీజేపీ నేతలను కలుస్తూ ఉన్నాడు, అందరిని కలుస్తూ ఉన్నాడు, ఇది కరెక్టే. కాకపోతే ఆర్థిక అప్పుల బాధలో ఉన్నది తెలంగాణ అని తెలిసినటువంటి రేవంత్ రెడ్డి కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు ఉచిత హామీలని పబ్లిక్కి ఆశ ఎందుకు చూపించినారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? దమ్మున్నదా? 100 రోజులలో అమలయ్యే పనేనా? 36 రోజులు నా దాదాపు 40 రోజుల కాడికి వస్తుంది. ఇంకా 60 రోజులు, 2 నెలల సమయం ఉన్నది మీకు. ఏం చేస్తారు? చేసే అంత అది ఉందా? ఉచిత ప్రయాణం అన్నారు. ఆల్రెడీ అక్కడ వికలాంగులు కావచ్చు, వృద్ధ పురుషులు కావచ్చు, మగవాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉన్నది, ఆల్రెడీ జరుగుతున్నది. రాత్రి 7 నుంచి 8 కాగానే బస్సులు రావట్లేదు, బస్సులను తగ్గించేసారు. ఇవా మీకు సంబంధించినటువంటి చేత బతకాలని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఆయన రాష్ట్రాన్ని కేంద్ర మంత్రులు అందరూ కలుస్తూ ఉన్నారు. సరే చూద్దాం, 100 రోజుల గడువు అయితే కానీ. వాయిదా, నామినేటెడ్ ఎమ్మెల్సీ తిరస్కరణ పిటిషన్, హైకోర్టులో విచారణ, క్యాబినెట్ నిర్ణయాన్ని ఆపకూడదన్న పిటిషనర్ లాయర్, అసలు పిటిషన్కి అర్హత లేదన్న గవర్నర్ న్యాయవాది, విచారణ 23 తేదీకి వాయిదా. గవర్నర్ వర్సెస్ మాజీ గవర్నమెంట్ ఉండే కదా, దానికి సంబంధించి గవర్నర్కి సంబంధించినటువంటి హక్కు ఉంటుంది అని గవర్నర్ తరపు న్యాయవాది మాట్లాడితే, లేదు గవర్నర్కి ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం లేదు, అర్హత లేదు అని కూడా నిన్న పిటిషన్ దాఖలైంది. దాన్ని కూడా ఈ నెల 23 తారీఖు విచారణ తేదీ వాయిదా వేసింది. ఎన్నికలు సమాయత్తం, పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు, పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఈసీ. రేపు ఆంధ్రప్రదేశ్ 10న, తమిళనాడులో పర్యటనలో మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. ఈ సంవత్సరం మొత్తం 2024 సంవత్సరం మొత్తం పూర్తిగా మొత్తంగా ఎన్నికలతో గడవనున్నది. ఎందుకు అంటున్నా అంటే, మార్చిలో షెడ్యూల్ వస్తే దాదాపు ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత పార్లమెంట్ బోర్డు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలలో అక్కడ పార్లమెంట్కి సంబంధించి ప్రమాణ స్వీకారాలు అవి గడిపేలోపు ఇక్కడ మే జూన్ వచ్చేసరికి సర్పంచ్ వార్డ్ నెంబర్లకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత అది సర్దిమనుకునే లోపు ఏప్రిల్, జూన్, జూలై లేదా ఆగస్టు, సెప్టెంబర్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగేలోపు దాదాపు అక్టోబర్, నవంబర్ వస్తుంది. సో కళ్ళు మూసి తెరిచేలోపు ఈ యొక్క సంవత్సరం గడిచిపోతుంది. దయచేసి యువత రాజకీయాలకు రావాలని చెప్తున్నటువంటి నాయకులను అడగండి. మేము రాజకీయాలకు వస్తే మీలాగా కార్లు, బండ్లు లేవు కదా, మరి ఏం చేయాలి రాజకీయంలోకి వచ్చాను. ఇక్కడ ఈ నెల ఎన్నికల సమాయత్తమైతే అంట మార్చిలో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఈసీ చెప్తా ఉంది. అదేవిధంగా రేపు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారంట. ఈ నెల 10 తారీఖున పర్యటించి మరి ఏంది దీని గురించి ఇగో గ్యారంటీ డ్రామా, గ్యారంటీలకు దరఖాస్తులు అనేది నాటకం, రైతులను కాంగ్రెస్ అవమానించింది, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, రైతు బంధు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు, అన్ని వివరాలు ఉన్నా కూడా జాప్యం ఎందుకు, ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్ రెడ్డి. అవును, ప్రభుత్వం దగ్గర కావాల్సినంత సమాచారం ఉన్నది, ప్రభుత్వం దగ్గర కావాల్సినంత ఉండే డాటా ఉన్నది. డాటా పెట్టుకుని డ్రామాలు ఎందుకు ఆడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ పబ్లిక్ సంబంధించినటువంటి ప్రశ్న. ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు?
అసలు సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపడానికి? అంటే ఎంతసేపు ఉన్నా మమ్మల్ని బూచిగా చూపించి మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. అసలు మీ తాన డాటా ఉన్నది, సమాచారం మొత్తం పగడ్బందీగా ఉన్నది. రైతు బంధు సగం సగం ఎందుకు వేస్తూ ఉన్నాం, మొత్తంగా వేయాలి కదా అనేది నిరంజన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి విషయం. అదేవిధంగా ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ పై ప్రభుత్వం ఫోకస్. యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ రెడ్డి భేటీ. యూపీఎస్సీ పనితీరుపై వివరాల ఆరా. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్. టీఎస్పీఎస్సీపై అనేక ఆరోపణలు. ఇక్కడ ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ అంటూ ప్రభుత్వం ఫోకస్. ఇంకెప్పుడు చేస్తారు? ప్రభుత్వంలో రాగానే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బాధ్యులను ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళందరినీ కూడా విచారణ చేపిస్తామన్నాము. చైర్మన్ మరి జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ ఉన్నది? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో 33 లక్షల మంది గత ప్రభుత్వం తప్పులు చేసిందని, తప్పుల తడక చేసింది, ఆర్థిక లోపం చేసిందని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని జనార్దన్ రెడ్డిని విచారణకు పిలవట్లేదు? జనార్దన్ రెడ్డితో పాటు రాజీనామాల పర్వం నడిచింది కదా కొన్ని రోజులు, వాళ్ళందరిని ఎందుకు విచారణ పిలువు? సీఎండి ప్రభాకర్ రావు ఏమైనాడు? వీళ్ళందరినీ ఎందుకు మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం అని చెప్తా ఉన్నటువంటి మీరు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు దగ్గరకు తీసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. వైఆర్టీవీ తెలంగాణ అడుగుతూ ఉన్నది. ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టు ఒప్పుకున్నది ఎవరు? మెగా. ఆ మెగా కృష్ణారెడ్డి ఆల్రెడీ రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలమిచ్చినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని వద్దు తొక్కేదామని అనుకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? అంటే మీ యొక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక గొంతు ఉంటుంది, దీనిలో ప్రభుత్వం లాగానే ఇంకో గొంతు అవుతున్నది. దీన్ని అన్ని దాని మీద విచారణ చేస్తామని చెప్పినటువంటి మీరు ఎందుకు ఈ వైఖరి ఎందుకు పాటిస్తూ ఉన్నారో అర్థం కాదు. పథకాల్లో మార్పులు. తెలంగాణ రాష్ట్రంలో అన్యూహంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తన మార్కు ఉండేలా చూసుకుంటుంది. అధికారుల బదిలీల నుంచి అన్ని శాఖల ప్రక్షాళనల భాగంగా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తుంది. అదిగాక బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాల విషయంలో సైతం ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ పేరుతో ఉన్న పథకాలను మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తల్లి బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ పంపించేసింది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం జరిగితే బాలింతలకు నవజాత శిశువుకు పడే కిట్నిచ్చింది. అంటే ఇక్కడ గత ప్రభుత్వాన్ని మర్చిపోయే విధంగా ప్రజలను నమ్మించాలి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది 100% నిజం. ఎందుకంటే గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళను కొట్టివేసింది, ఆ స్కీమే ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో కేసీఆర్ కిట్ పేరును మార్పు చేసి దాంట్లో తెలంగాణ ఆరోగ్యానికి పథకానికి సంబంధించినటువంటి ఒక కిట్గా తీసుకొచ్చారు. మరి దీంట్లోనైనా కనీసం కేసీఆర్తో పోటీపడి ఇలాంటి కిట్లను కానీ ఇలాంటి పథకాలను కానీ అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. టెన్షన్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్నగర్ జిల్లాలోని బాలనగర్ చౌరస్తాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోలను డీసీఎం ఢీకొనడంతో చిన్నారులతో సహా 6 మృతి చెందారు. అబ్బురపర్చే అయోధ్య స్పెషల్ ఎడిషన్. ఇవి రాష్ట్ర పత్రికకు సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్ తెలంగాణ పేపర్ తీసుకుందాం. తెలంగాణ పేపర్లో ఏమేమి ఉన్నాయి? ఇగో మనం ఇంతసేపు మొత్తుకున్నది ఇదే. రైతు బంధు పడలే, జీతాలు రాలే, జీతాలు పడ్డాయోచ్ అంటూ మీడియాలో ప్రచారం. ఇదేం దిక్కుమాలిన ప్రచారం అంటూ ఉద్యోగుల అసంతృప్తి. మాకు జీతాలు రాలేదంటూ టెలిగ్రామ్ గ్రూపుల్లో గగ్గోలు. రైతు బంధు పైసలు కూడా పడిపోయాయంటూ మరో కాంగ్రెస్ పత్రికలో తప్పుడు కథనాలు. మాకు పైసలు రాలేదంటూ లబోదీదు అంటున్న రైతన్నలు. రేవంత్ మీడియా పిఆర్ స్టంట్స్తో జనం తిప్పలు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. ఇదో సినిమాలో ఫేమస్ డైలాగ్. మనం ఏం పని చేసామన్నది కాదు, ఏం చేయకుండా చేసినట్టుగా మన మీడియాలో ఎంత రాయించుకున్నామో, ఏం చూపించుకున్నాం అనేది ముఖ్యం అనేది ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న డైలాగ్. పావల పనికి రూపాయి పావల పబ్లిసిటీ చేయించుకున్నావో పద్ధతి, కానీ
పైసా పని చేయకుండా 10 రూపాయల పబ్లిసిటీ చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అంటే ఇక్కడ ఒకసారి టీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఒకటి ఇది ఉన్నది, టెలిగ్రామ్ సంబంధించి. ఇంకా చాలా డిస్టిక్లో జీతాలు పడలేదు, అప్పుడే గవర్నమెంట్ పేపర్ వారితో మేనేజ్ చేస్తుంది, పేపర్లో రాసుకోవడానికి సిగ్గు ఉండాలి. మాకు ఇంకా నిజామాబాద్ డిస్టిక్ పడలేదోచ్. ఇంకేంటి, ప్రజల్లో వాళ్ళకు రావాల్సినంత టాక్ వచ్చేసి మన జీతాల సంగతి అంతే. ఇక పెద్దపల్లి డిస్టిక్ ఇరిగేషన్ నాట్ క్రెడిటెడ్, జగిత్యాల నాట్ క్రెడిటెడ్. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కేసీఆరే ఒకడంటే కేసీఆర్కి మించిన పరిపాలన చేస్తూ ఉన్నారయ్యా రేవంత్ రెడ్డి టీం. ఏం రాసుకొని ఏంటంటే కొన్ని గ్రూపులలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రికలు అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి జీతాలు పడ్డాయోచ్, వచ్చే నెల నుంచి ఒకటికే పడతాయి అని చెప్పి పత్రికా స్టంట్లు, మీడియా స్టంట్లు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇదే కదా ప్రూఫ్. మాకు జీతాలు పడలేదు, మాకు జీతాలు రాలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమందికి వస్తూ ఉన్నాయి, కొంతమందికి రావట్లేదు. మరి మొత్తంగా అందరూ ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి జీతాలే కదా. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ అంట. దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వాడుతూ ఉన్నది. రేవంత్ మీడియా పిఆర్ స్టంట్స్తో జనం తిప్పలు పడుతూ ఉన్నారు. రైతు బంధు పైసలు చాలా వరకు అందరికీ పడ్డాయని చెప్పి ప్రముఖ దినపత్రిక అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ దత్తపత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ దత్తపత్రికలకు సంబంధించినటువంటి దాంట్లో రైతు బంధు పైసలు పడ్డాయోచ్ అదొకటి, మా జీతాలు వచ్చేసినాయోచ్ అన్నది ఇంకొకటి, ఇక మాకు వచ్చే నెల 1 తారీఖే పడతాయంటాయోచ్ అని ఒకటి. ఈ యొక్క స్టంట్లతోటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది అనేది నిజం. ఎందుకంటే ఈ పత్రిక కూడా, తెలంగాణ పత్రిక కూడా క్లియర్గా డీటెయిల్స్ సహా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ల్యాండ్ క్రూజర్లను మాట్లాడుకున్నాం కదా కేసీఆర్ మీద. TS09RR0009 కార్ నెంబరు, ఇది సీఎం రేవంత్ రెడ్డి కార్ నెంబర్. రేవంత్ కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్, సీఎం కాన్వాయ్లో దర్శనం ఇచ్చిన ల్యాండ్ క్రూజర్. రేవంత్ రెడ్డి పేరుకు షార్ట్కట్ RR. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9, పేరు లక్కీ నెంబర్ కలిసే విధంగా రేవంత్ రెడ్డి 9. TS09RR0009 నెంబర్తో రిజిస్ట్రేషన్. ఇటీవల ల్యాండ్ క్రూజర్లపై రేవంత్ వాక్యాలు. విజయవాడలో దాచిపెట్టారని కామెంట్. దాచిపెట్టినవి ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనం ఖర్చు చేసి కొత్తది కొన్నారా? దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు స్పందించాల్సిందే. ల్యాండ్ క్రూజర్లు విజయవాడ నుంచి బుల్లెట్ ప్రూఫ్ అయిన తర్వాత 22 ల్యాండ్ క్రూజర్లు ఒక్కొక్కటి వచ్చేసి 3.5 కోట్లు పెట్టి గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తీసుకున్నది, కేసీఆర్ తీసుకున్నాడని ఆరోపణ చేసినటువంటి వెటకారంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరేమన్నా కొత్తగా కొన్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ తీసుకొచ్చిరా? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ లేదా దుబారా ఖర్చు చేయనన్నటువంటి మీరు ఇప్పుడేమన్నా దుబారా ఖర్చుకు మొదలు పెట్టారా కార్లని? దీంట్లో TS09 అనేది ఆయన లక్కీ నెంబర్ అంట. RR రేవంత్ రెడ్డి 0009 అంటూ కూడా ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకుంటూ వచ్చింది. మరి ల్యాండ్ క్రూజర్లకు సంబంధించినటువంటి వాక్యాలు చేయాలి కదా. అంటే ల్యాండ్ క్రూజర్లు ఇట్లా కేసీఆర్ తెచ్చుకున్నాడు, 3వ సారి ముఖ్యమంత్రి అవుతా అన్న దాన్ని ఆయన సరే 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాడు, కాలేకపోయిండు. ఆయన సెక్రటరియట్ కట్టుకున్నాడు, ఆ సెక్రటరియట్ మీకే ఇచ్చిండు. ప్రగతి భవన్ మంచిగా చేసుకున్నాడు, అది మీకే ఇచ్చిండు. ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, మీరే తీసుకున్నారా? మీరేమైనా 22 ల్యాండ్ క్రూజర్లను తీసుకురా లేదా చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణకు ఉన్నది. తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, వాళ్ళ టీంకు ఉన్నది. ఎందుకంటే 3.5 కోట్లు వేసుకుంటే 22 కార్లు కదా, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మనం దాన్ని రిటర్న్ ఇచ్చి పైసలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే రియల్గా ఆ కారును తెస్తారా అంటే ఇదైతే ఖచ్చితంగా కొత్త కార్లుగానే అనిపిస్తూ ఉన్నది. మరి దీనికి సంబంధించి ఏం చేయాలి? రేవంత్ సర్కార్ కొలువైన తర్వాత సీఎం కాన్వాయ్లోని కొత్త ల్యాండ్ క్రూజర్లపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టిండు. ఒక్కొక్కటి రూపాయలు 3 కోట్ల చొప్పున మొత్తం 66 కోట్లు ఖర్చు చేసి కొన్నారు. వాటిని తనకు తాన పరివారానికి పంపించేందుకు సిద్ధం చేయిస్తున్నాడు.
10 రోజుల తర్వాత కింది స్థాయి అధికారి చెప్పేదాకా ఆ విషయం నాకు కూడా తెలియదు. దురదృష్టవశాత్తు ఆయన అధికారం పోయి ఇంట్లో కూర్చున్నాడు. ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన బ్రీఫింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ తర్వాత భజన మీడియా విజయవాడ గన్నవరంలో దిగిపోయి బుల్లెట్ ప్రూఫింగ్ జరుగుతున్న వాహనాల వీడియోలను బయటపెట్టి నానా హంగామా చేసింది. రోజులు గడిచాయి. కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్ దర్శనమిచ్చింది. ఇది పాత ప్రభుత్వం దాచిపెట్టిందా లేక ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త ప్రభుత్వం కొన్నదా అనేది తెలియాల్సి ఉన్నది. అక్కడ రాద్ధాంతం, మామూలు రాద్ధాంతం చేయలే. ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు ఇదని. ఆయన భజన మీడియా అంటూ కూడా తెలంగాణ గట్టిగానే రాసుకుంటూ వచ్చింది. మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే వచ్చిండు. 6 గ్యారెంటీలే అమలు చేస్తాం, కాంగ్రెస్ హామీలపై జగ్గారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే తాము చెప్పింది 6 గ్యారెంటీలు మాత్రమే అన్నారు. మిగతా 420 హామీలతో తమకు సంబంధం లేదని అన్నారు. 6 గ్యారెంటీలు మాత్రమే అమలు చేస్తామని సోనియా గాంధీ కూడా అదే మాట చెప్పారన్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. కాగా గత 2-3 రోజులుగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించినని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలంతా హ్యాపీగా ఉన్నారన్నారు. తాను ఆర్టీసీ బస్సుల్లో స్వయంగా ప్రయాణించి ఇక్కడ 6 గ్యారెంటీలు మాత్రమే అన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. 6 గ్యారెంటీల మీద బరాబర్ చేస్తాం, బరాబర్ నిలబెట్టుకుంటాం మాట అని జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. మరి మీరెందుకు ఓడిపోయారు అనే ఒక ప్రశ్న లేవనైతే నేను ఓడిపోతాను ఫస్టే తెలుసు, అయినా అని కష్టపడ్డాము అని చెప్పి ఒక చాలా మాటలు చెప్తా ఉన్నాడు. మిగతా 420 హామీలు ఏవైతే ఉన్నాయో మాకు సంబంధం లేనివి, మేము చెప్పింది 6 గ్యారెంటీలు బరాబర్ ప్రజలకు సేవను అందిస్తాం. దాంట్లో ఉచిత పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో మహాలక్ష్మి పథకం కింద ఆల్రెడీ మహిళలకు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మేము ఆల్రెడీ ఉచిత ప్రయాణం మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. నేను ఆర్టీసీలో తిరిగినాను ఆయన రాసుకుంటూ వచ్చిండు. ఇక మళ్ళీ ఏమో వచ్చినది కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇనుపు వేడిగా ఉన్నప్పుడే సుత్తితో కొట్టాలి, చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం ఇది. గెలిచి నెల రోజులు కూడా కాకముందే కబ్జాల దందా మొదలుపెట్టారు. ఓవైపు ఎమ్మెల్యేలు వారి అండతో అనుచరులు ఇష్టారాజ్యంగా భూములను మింగేస్తున్నారు. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అని తేడా లేకుండా కబ్జాలకు తెగబడుతున్నారు. ప్రశ్నిస్తే వెంటబడి వేధిస్తున్నారు. సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు. తెలంగాణ పేపర్ ఆయనకు ఉంది ఈరోజు ఒక వార్త లేకపోతే. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల భాగోతం. ఖాళీ జాగా కనిపిస్తే మింగేస్తున్న నేతలు, రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచరులు. ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితుల నిరసన. కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ఆవేదన. బరి తెగించిన ధర్మపురి ఎమ్మెల్యే అనుచరులు. కబ్జా వార్త రాసిన తెలంగాణ ప్రతినిధికి బెదిరింపులు, నీ అంత చూస్తామంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకముందే అంటూ కూడా 62 ఎకరాల ఏకంగా 62 ఎకరాల భూమి కబ్జా ప్రయత్నిస్తున్నాడని ఒక ఫ్లాట్ ధర 1 కోటి. ఓకే, దీంట్లో తెలంగాణ పేపర్ అన్న మంచిగా రాసుకొస్తాడు, అసలు అందరినీ ప్రశ్నిస్తాడు అనుకున్నాం. మరి చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని అమ్ముడు పోయారు అని చెప్పిన వాళ్ళకు ఈ వార్త ఒక గట్టిగా సమాధానం ప్రయత్నం చేస్తాం. ఈడ ప్రజలారా ఇంత పెద్దగా వార్త రాసుకుంటూ వచ్చారు కదా, వెరీ గుడ్. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే మనకు ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ఇదొకసారి మాట్లాడుకుందాం. ధర్మపురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాదాపు కబ్జా చేస్తున్నాడు అని చెప్పి తెలంగాణ పేపర్ వార్త రాసుకుంటూ వస్తే జర్నలిస్టులకు బెదిరించినాడు. బెదిరించినోనికి చెప్తా ఉన్నాం, జర్నలిస్టుల తరపున మూతి వలగొట్టాలి, గిర ఈడ్చుకొచ్చి కొట్టాలి వాడిని. జర్నలిస్టులం బరాబర్ నికాసైన నిజాయితీ వార్తలు రాస్తాం, బరాబర్ రాసి పెట్టుకోరి. కానీ ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అంటూ కూడా సరే వార్త రాసుకుంటూ వచ్చింది, ఇది బాగానే ఉంది. మరి మల్లారెడ్డి ఇదే ప్రజాభవన్ వద్దకు తెలంగాణ పేపర్ అన్న ఎడిటర్ అన్న పేరు న్యూస్ లైన్ శంకర్ అన్న
ఇదే పబ్లిక్కి సంబంధించినటువంటి మధ్యవారధిగా మనం ఉన్నాం కదా. సరే, ప్రభుత్వాన్ని ఒక విపక్షంలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు మా తాట అదే, మీ తాట అదే. సరే, అదే ప్రజాభవన్ వద్దకు మల్లారెడ్డి అనుచరులు వచ్చారు కదా. మల్లారెడ్డి అనుచరులు వచ్చి ఆయన మీద ఎందుకు రాయలే వార్త? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ప్రేమ్ సాగర్ రావును, ధర్మపురి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎన్నికేసుకొస్తే ఇక్కడ కొన్ని పత్రికలేమో వన్ సైడ్గా గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వార్త గురించి ప్రజాభవన్ వద్దకు వచ్చిరని చెప్పి మీరు రాసుకుంటూ వచ్చారు. ఎస్, అక్కడ 62 ఎకరాల కబ్జాకు ప్రయత్నిస్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని బాధితులను మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చింది వైఆర్టీవీ తెలంగాణ, వైఆర్టీవీ తెలుగు. మరి ఇదే మల్లారెడ్డి భూ కబ్జాల మీద వైఆర్టీవీ తెలుగు కానీ తెలంగాణ కానీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మస్తు చేసింది కదా. మరి మల్లారెడ్డి భూ కబ్జా విషయం ఎక్కడ దీంట్లో వార్తనే లేదు. ఏంది, ఏమైందన్నా? వార్త లేదు. వాళ్ళంటే అమ్ముడు వేరు అను, పెద్ద ప్రధాన పత్రికలు అంటుంటే అమ్ముడు వేరు అనుకుందాం. మరి నీకేమైంది? తెలంగాణ ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి ఓ శంకరన్న, మల్లారెడ్డి కబ్జా కేసు ఏది? విపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, వాళ్ళ లోపాలను, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అవినీతి పనులను మనం ప్రజలకు చూపించే బాధ్యత మనది కదా. మరి మల్లారెడ్డి భూ కబ్జా ఏమైనది? మల్లారెడ్డి భూ కబ్జా ఆరోపణలు మామూలుగా లేవు. ఆయన మీద ఎందుకు 80 సంవత్సరాలకు సంబంధించిన భిక్షు నాయక్ ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన తన 47 ఎకరాలు 37 ఎకరాలు కబ్జా చేసిండని సిఎంఆర్ పేరు మీద అవన్నీ రాయవెందుకు? ఇది రాసినావు, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నా. ఎస్, నాకు తెలియని ఒక విషయాన్ని మీ తెలంగాణ పత్రిక చెప్పింది, నేను యాక్సెప్టబుల్. మరి మల్లారెడ్డి వార్తేది? నిన్ననేమో ప్రధాన పత్రికలలో చూద్దాం, ఇంకా చూద్దాం, మనం తెలంగాణ పేపర్ మనలాంటి విపక్షంలో ఉన్నటువంటి పేపర్, మనకు ఆలోచనలకు సూట్ అయ్యే పేపర్ అని మనం తీసుకున్నాం. వేస్ కరెక్ట్. కానీ అన్న కూడా కొంత మేరకు ఒకవైపు సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవినీతి పరులను ఉరికించి కొట్టాలి. ఇక్కడ ముఖ్యంగా కబ్జా వార్త రాసినందుకు తెలంగాణ ప్రతినిధికి బెదిరింపులు అంటూ నీ అంత చూస్తామంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు విని ఎవడైతే మెసేజ్ చేసినో వాడిని ఉరికించి కొట్టాలి. తమాషాలైనాయి జర్నలిస్టులు అంటే. వార్తలు రాసే బెదిరిస్తారా? 60 మంది రైతులపై అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం. అన్నదాతలపై నాన్ బెయిలబుల్ కేసులు ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడిన సర్కార్ పెద్దలు. అనుకూల మీడియా ఇప్పటి వరకు స్పందించని సర్కారు. కేసులపై రైతన్నల ఆందోళన, ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు సమాజం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు కదా, ఇంకా ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చేది? ఇక్కడ అన్నదాతలపై నాన్ బెయిలబుల్ కేసులు ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడిన సర్కార్ పెద్దలు, అనుకూల మీడియాలంట. సరే, ఎందుకు ఎవ్వరు తప్పు చేసినా రైతన్నల గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తే రైతన్నల మీద కేసులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అసలు ఏం అవసరం ఉన్నది? దీంట్లో అవసరం లేదు కదా రైతన్నల మీద. గత ప్రభుత్వము ఇలానే చేసి, మీరు ఇలానే చేసి గద్దె దింపడానికి సిద్ధమైపోతారు రైతులు కానీ నిరుద్యోగులు కానీ. తమాషాలు చేయొద్దు రైతులతోటి, నిరుద్యోగులతోటి. ఆర్టీసీ బస్సులో స్పీకర్లు పెట్టండి. రవాణా మంత్రి ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్లో సీతక విజ్ఞప్తి. దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బస్సులు, బస్టాండ్లో ఆడియో సిస్టంలు ఏర్పాటుకు విన్నపం. ఈ ఏర్పాట్లు నిజంగా అందుల కోసమేనా? ఆర్టీసీ బస్సులో నెగిటివ్ ప్రచారం కోసం తొలి అడుగా, లేకపోతే ఆడియో ఏర్పాట్ల కాంట్రాక్ట్ కోసమా? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ. డిసెంబర్ 31న అదే అంశంపై తెలంగాణ పత్రికలో సంచలన కథనం. ఆర్టీసీ బస్సులో నెగిటివ్ ప్రచారం కోసం స్పీకర్లు పెట్టండి అనే దాన్ని వార్తను రాసుకుంటూ వచ్చింది. నెగిటివ్ ప్రచారమా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇవి తెలంగాణ పేపర్ నుంచి ఉన్నటువంటి V6 వెలుగు తీసుకుందాం. మరి దీంట్లో అదే తెలంగాణ పేపర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూ కబ్జాలు ఏమన్నా రాసిరా లేదా? ముస్తాబు అవుతున్న అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు.
అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. మొత్తం 1,00,000 లడ్డులు అందజేస్తామని, శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చే వారికి వీటిని అందజేస్తామని తెలిపింది. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని, ఈ లడ్డులను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు కూడా అయోధ్యకు వెళ్తున్నట్టుగా వెలుగు రాసుకుంటూ వచ్చింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 నాటికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాగా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఆ యొక్క బోర్డు ఎలా ఉంటుందో, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే దానిపై యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో నిన్న రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది. ఆ యొక్క అనుగుణంగా ఆయన దగ్గర నుంచి తీసుకున్న సలహాలతో ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినాక డిసెంబర్ 2 నాటికి 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి అని చూడాలి. 2,00,000 ఉద్యోగాలు చిత్రంలో ఇక్కడ ఈ రాజ్నాథ్ సింగ్ గారితో కలిసినటువంటి ఒక ఫోటో వేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. ఇది ఆల్రెడీ ఏమన్నా కొత్తవి మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం తేవాలి. కేటీఆర్, హరీష్ రావు, జగ్గారెడ్డి ఫైర్. ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలనే ఆఖరు 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన సభలు. 1 కోటికి పైగా కూడా ఈరోజే లాస్ట్ ప్రజాపాలన అంటూ కూడా. గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా, ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలు తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు అంటూ కూడా. అవినీతి జరగనిదేడా, అవినీతి చెయ్యనిదేడా, అసలు ఏం సంగతి? మొత్తానికి మునుగోడులో బెల్ట్ షాప్ల క్లోజ్. నియోజకవర్గంలో 2,000 దుకాణాలు బంద్. ఎస్ రాజగోపాల్ రెడ్డి అన్నకు తెలంగాణ మహిళా సోదరిమణుల తరపున నా యొక్క హ్యాట్స్ ఆఫ్ అన్న. చెప్పిన పని చేసినావు నువ్వు. బెల్ట్ షాపులను రద్దు చేస్తా ఉన్నావు, మరి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తానని మాట ఇచ్చినావు, కల్పించాలి అనేది కూడా వైఆర్టీవీ తెలంగాణ నుంచి అడుగుతా ఉన్నాం. నిన్న మునుగోడులో పూర్తిగా 2,000 బెల్ట్ షాపులకు సంబంధించి పూర్తిగా బంద్ చేసినటువంటి వైనం. అక్కడ బెల్ట్ షాపుల వల్ల మహిళలకు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి వ్యక్తులకు, పిల్లల చదువులకు కూడా పైసలు దాపెట్టకుండా బెల్ట్ షాపులలో మందు తాగి ఒక మద్యానికి బానిసలు అవుతున్నటువంటి మునుగోడు ప్రజలారా, నేనున్నా మీకు అంటూ ఆ రోజు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇది V6 వెలుగు. ఎంతసేపు ఉన్న దీంట్లో కనీసం ఏది ఆయన పేరేం పేరు, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ధర్మపురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆగడాలను, కబ్జాల గురించి అసలు వార్తనే రాసుకుని రాలేదు వెలుగు. అట్లుంటుంది మనతోటి. మళ్ళీ టాప్. ఆసియా కుబేరుడిగా ఆదాని $97.6 బిలియన్లతో అగ్రస్థానం. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడి. మరోసారి భారతదేశంలో టాప్లో ఉన్నటువంటి వ్యక్తి అదాని అంటూ కూడా రాసుకుని వచ్చింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన. గత ఎన్నికల్లో 1.49 లక్షల ఓట్లతో సెకండ్ ప్లేస్. ఇక్కడ 1.49 లక్షల ఓట్లతోటి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఫౌండర్ ఓడిపోయారు. అంటే ఆ రోజు అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడానికి కారణం కోదండరాం, తీన్మార్ మల్లన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముగ్గురు పోటీ చేయడంతో, కోదండరాం సరే అదేగా మల్లన్న ఇద్దరు పోటీ చేయడంతో వీళ్ళిద్దరు చీల్చుకున్నటువంటి ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి బయటపడ్డాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు జనగాం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఇక్కడ ఇప్పటి నుండే నువ్వు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలి, చేసుకోవాలి అని కూడా మల్లన్నకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. గ్యారంటీలో మరో 3. గృహజ్యోతితో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.
మహాలక్ష్మి 500కే గ్యాస్ సిలిండర్, చేయుతతో పింఛన్ రూపాయలు 4,000కు పెంపు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. ఆయా శాఖల అధికారుల కసరత్తు, త్వరలోనే మార్గదర్శకాల ఖరారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు లేకుండా కొత్త పద్ధతుల్లో సవరించిన అంచనాలు కేటగిరీలోకి. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంచింది. త్వరలోనే గృహలక్ష్మి భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మితో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ చేయుత, కింద పింఛన్లను రూపాయలు 4,000కు పెంచడం లాంటి స్కీమ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్టు తెలుస్తోంది. మరో మూడు దాంట్లకు శ్రీకారం చుట్టనుంది అంటూ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా దిశాపత్రిక రాసుకుంటూ వచ్చింది. వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడేందుకు యత్నించా కానీ కమ్యూనికేట్ చేయలేకపోయా. ఆయన బతుకుంటే షర్మిల పార్టీ మారకుండా అడ్డుకునేవారు. కేఏపాల్ విచిత్ర వాక్యాలు. 2009లో మరణించినటువంటి దివంగత నేత, ది లెజెండరీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మతోటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి దూత కేఏపాల్ గారు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేసినట, కనెక్షన్ కలవలేదట. కనెక్షన్ కలవకపోవడం ఏంది, ఏం సంగతి? రోజుకి ఇట్లా అవుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఆత్మలతో మాట్లాడే రోజులు ఉన్నాయంటే నమ్ముతారా ఎవడన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈయన ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనెక్షన్ కలవాలి. మరి నీ దాంట్లో రీఛార్జ్ అయిపోయిందేమో సార్, చూసుకోవాల్సిందే పాల్ గారు. లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోన్లోనన్నా కనెక్షన్ లేదంటే సిగ్నల్ ప్లేస్లో ఉన్నట్టున్నాడు ఆయన, లేకపోతే ఆయన దాంట్లో రీఛార్జ్ అయిపోయి ఉంటుంది. ఆయనంట ఒకవేళ మాట్లాడి ఉంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఉంటే ఏం జరిగేదో పరిణామాల గురించి మాట్లాడేవాళ్ళంటే చర్చ, ఒక డిబేట్. ఏమైంది రాజశేఖర రెడ్డి, హాయ్ సార్ అని ఈయన అంటుండే, హాయ్ పాల్ అని ఆ దివంగత నేత లెజెండరీ లీడర్ని ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఏం సంగతి? ఆయన బతుకుంటే షర్మిలను పార్టీ మారకుండా అడ్డుకునేవారు. ఆయన బతుకుంటే చాలా పరిణామాలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా బతికి ఉంటే సో కాల్డ్ లీడర్లు, సో కాల్డ్ ముఖ్యమంత్రులు అని చెప్పుకున్నటువంటి కొంతమంది ఇళ్ళలో వండుకుంటుండే ఉమ్మడి రాష్ట్రంలో చాలా పరిణామాలు కనిపిస్తుండే. ఆయన బతుకుంటే అసలు షర్మిలను రాజకీయాలకు తీసుకొచ్చేటోడా, పార్టీ మారకుండా అడ్డుకునేవారంట. కేఏపాల్ విచిత్ర వాక్యాలు. 10వ నెంబర్ ఇద్దాం ఒకసారి. సార్ మా ముత్తాతలుడిగా ఏమైనా ఆస్తులు దాపెట్టారేమో సార్, కేఏపాల్ గారి కాడికి పోయి, సార్ మాకు ముత్తాతలు ఏదన్నా మాకు ఆస్తులు ఏమైనా దాపెట్టిరా లేకపోతే ఎట్లా సార్ అని అడగాలి ఒకసారి. ఏందో ఆయన మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి మాటలతో చిన్న చూపు అయిపోతా ఉన్నాడు అందరికీ. ఏది కేఏపాల్ సార్ది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏపాల్ తన విచిత్ర ప్రవర్తన వాక్యాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరడంపై స్పందించారు. రాజశేఖర రెడ్డి నాకు పరిచయం ఉంది, అందుకే వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించా, కానీ కుదరలేదు. రాజశేఖర రెడ్డి బతికుంటే షర్మిల పార్టీ మారకుండా ఏ విధంగా అడ్డుకునేవారో నాకు అర్థమైంది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో తాను ఎక్కడ చూడలేదని కేఏపాల్ పలికించారు. ఈయన చెప్పే మాటలన్నీ ప్రతిదీ నిజమే ఉంటుంది. ఏదైతే నాకు బయట దేశాల్లో ప్రధానమంత్రులు నాకు బాగా క్లోజు అనేది నిజమే, కానీ ఎందుకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేసరికి కేఏపాల్ అనేటోళ్ళు ఆయన మాటల్ని ప్రజలు ఒక చిన్న చూపుగా తీసుకుంటున్నారు. మల్లారెడ్డి మా భూములు కాజేశాడు, మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఏం చేసిన అన్నం తిన్నాడా? అన్నీ మనం చదువుకున్నటువంటి వార్తలే ఈడ.
వచ్చే వారంలో నామినేట్ పోస్టులకు భర్తీ 25 నుంచి 30 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉమ్మడి జిల్లాల వారీగా నియామకం పార్టీ నేతల్లో జోష్ పెంచేందుకు ప్లాన్ లోక్సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహం పదవులు పొందని వారు గుర్తింపు కోసం మరింత యాక్టివ్గా పనిచేస్తారనే భావన రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే కాంగ్రెస్ పార్టీ అంటే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసం యూత్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని 10 సంవత్సరాలు ఎన్ని అవమానాలు భరించినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అని అంటున్నారు. కానీ ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసం లోక్సభ ఎన్నికల కోసం ఆడుతున్నటువంటి స్టంట్ అని అందరికి తెలిసిందే. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆదాబ్ అన్న కొంచెం ఏమన్నా దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ రాజేంద్రనగర్ డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి ట్రోఫీ అందుకున్న రాజేంద్రనగర్ పిఎస్ ఎస్హెచ్ఓ బి నాగేంద్రబాబు. వావ్, రాజేంద్రనగర్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ అంట దేశంలోనే. 242 మంది ఆచూకీ గల్లందు 92కు చేరిన జపాన్ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్. జపాన్ని ఎన్నిసార్లు కూలగొట్టినా ఎన్నిసార్లు ప్రకృతి విలయ తాండవం ఆడినా మరో 6 నెలల్లో వాళ్ళు లేచి మళ్ళీ దేశంలో నెంబర్ 1 అవుతారు. ఎస్, పాపం అక్కడ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు డెవలప్డ్ అయినప్పుడే డెవలపింగ్ వాడికి వస్తుంది. ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరాల్లో టీఎస్పీఎస్సీ రూపకల్పన పాత వాడుతున్నాయి. ఫ్యూయల్ సెల్ టెస్ట్ సక్సెస్. జనవరి 1 నుంచి ఫ్యూయల్ సెల్ను నింగిలోకి పంపిన ఇస్రో. భవిష్యత్ కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్న ఇస్రో విద్యుత్ నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. విద్యుత్ నీటిని ఉత్పత్తి అంటే జనరేట్ చేయగల సత్తా సామర్థ్యం దీనికి ఉన్న ఫ్యూయల్ సెల్కు ఉందంట. దాన్ని ఇస్రో మరింత డెవలప్ చేసే కార్యక్రమంలో ఉంది అంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ రాసుకొని వచ్చింది. ఆజ్కి బాత్. రాను రాను రాజకీయాలు చాలా మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి. వీటిని మార్చాలంటే ఒక పాత రాజకీయం తరం పోవాలి. చదువుకున్న వారు రాజకీయం చేసే రోజులు వస్తున్నాయి. చదువు తెలివి లేనివాడు పాలన చేస్తున్నాడు. రాష్ట్ర భవిష్యత్ అన్నీ మీ దగ్గర ఉండవు. అది చెప్పడానికి నువ్వు రాజువు కాదు, కొన్ని రోజుల కాలం గడిపేవాడివి. మళ్ళీ గెలిచిన వారు రాష్ట్రాన్ని పాలిస్తారు. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీల పాలన చూసిన వాళ్ళే ప్రజల మనసులో కొత్త పార్టీ తేవాలనే ఆలోచన ఉంది. ఆ పార్టీకి పెట్టే పేరు అవినీతి రహిత ప్రజా పార్టీ. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని పార్టీల ప్రభుత్వాలను వాళ్ళ యొక్క పాలనను ప్రజలు చూసిర్రు. ఇప్పటి నుండి నువ్వేమన్నా రాజువు కాదు. ఎస్, ఒక ఎమ్మెల్యే ఎంపీ అనేటోళ్ళు రాజులు కాదు. మనం పైసలు ఇస్తే మనం కట్టే ట్యాక్సీలతోటి వాళ్ళ జీతాలు పబ్బాలు గడుపుతారు అంతే. అవి కూడా సరిపోకుండా అవినీతి దందాలు, అక్రమాలు, అరాచకాలు, ఇసుక దందాలు, మాఫియా దందాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. రాను రాజకీయాలు చెత్తకుప్పలాగా మారిపోతూ ఉన్నాయి. అందుకే రాష్ట్రం మొత్తం అందరిని చూసింది. నెక్స్ట్ రాబోయే ప్రజలు మనసుల్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అదే అవినీతి రహిత ప్రజా పార్టీ అంటూ కూడా శేఖరన్న రాసుకుంటూ వచ్చిండు. నూతన ప్రభుత్వంలో డబ్ల్యూటీఐటీసీకి సముచిత ప్రాధాన్యం. చైర్మన్ సందీప్ మక్తాల సూచన స్వీకరిస్తామన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. డబ్ల్యూఐటీసీ 60,000 సమిట్ ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉద్యమంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో భాగ్యమయ్యారంటూ సందీప్పై ప్రశంసలు. డబ్ల్యూఐటీసీకి సముచిత ప్రాధాన్యం కలిగిస్తాము, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు పనిచేశారు అంటూ కూడా చేసినటువంటి ఇక్కడ ఇక్కడ మన ఎవరు దుద్దిల శ్రీధర్బాబు అంటున్నాను. అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ. ప్రపంచ ర్యాంకింగ్స్లో 12వ స్థానంలో అదానీ, 13లో అంబానీ. నివేదిక విడుదల చేసిన బ్లూంబర్గ్ గత ఏడాది పోలిస్తే మెరుగైన ర్యాంకింగ్స్. అందరు ఏమనుకుంటారంటే ముఖేష్ అంబానీ ది బిగ్గెస్ట్ డబ్బులున్న వాళ్ళలో అంబానీ అనుకుంటారు. కానీ ఇక్కడ అదానీ మరోసారి ఆయన మీద అధిగమించి ఆయన 12వ స్థానంలో ఆయన 13వ స్థానంలో ఉన్నాను ఆదాబ్ హైదరాబాద్ రాసుకుంటూ వచ్చింది. దిల్బాగ్ సింగ్ ఇంట్లో నోట్ల కట్టలు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో లభ్యమైన నగదు, అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఈడీ దాడులు. మద్యం బాటిలు, బంగారం, వెండి స్వాధీనం. విదేశీ తుపాకులతో పాటు 100 కొద్ది తూటాలు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో
దిబాంగ్ సింగ్ ఇంట్లో నోట్ల కట్టాలంటూ కూడా ఇక్కడ మనం ఇక్కడ ఈడికి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లా పేర్కొన్నారు. అదేవిధంగా గన్స్ను కూడా వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారంట. ఎంఎన్జేకు అవినీతి క్యాన్సర్, భారీగా ఆరోగ్యశ్రీ నిధులను దుర్వినియోగం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి విడుదలైన నిధులు వివరాలు ఒకలా, హాస్పిటల్ డైరెక్టర్ ప్రకటించిన నిధుల వివరాలు మరొకలా, రెండింటి మధ్య కోట్ల రూపాయల భారీ వ్యత్యాసం, బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ సర్కారులో అడ్డగోలు దోపిడీ, యూజర్ ఛార్జీల పేరుతో రోగులకు తప్పని వేధింపులు, దాతలు ఇచ్చిన డబ్బులు మటుమాయం, కొత్త సర్కార్ దృష్టి పెడితే అసలు బండారం బయటపడే ఛాన్స్. హైదరాబాద్ ఎంఎన్జే ఆసుపత్రి అవినీతి క్యాన్సర్ జబ్బు పట్టుకుంది. హాస్పిటల్ యాజమాన్యం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అడ్డగోలు అవినీతి పాల్పడినట్లు తెలియంది. ఆరోగ్యశ్రీ నిధులు, బడ్జెట్ కేటాయింపులు, దాతల విరాళాల వినియోగంలో భారీ దుర్వినియోగం చేసినట్లు అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎంఎన్జే ఆసుపత్రి యాజమాన్యం ఖర్చులకు ఎక్కడ పొంతన లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరపున పేద క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించే ఒకే ఒక ఆసుపత్రి హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఎంఎన్జే హాస్పిటల్ అయితే ఇంకా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరపడం గమనార్హం. ఈమెనే తల్లి విరాళాలు వస్తే ఉడక మింగిందంట. ఏ పైసలు వచ్చినా మింగి అన్ని కోట్ల రూపాయల వ్యత్యాసం. ఏం తిండి, ఏం అవినీతి. మీ హక్కు లేదు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మేసిన బీఆర్ఎస్ నేతలు నెల రోజులైనా కాకముందే మాపై విమర్శల, కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు. అనే వాళ్ళు ఏం భయపడతలేరు అక్క. నువ్వేమో తప్పుడు సమాచారం విన్నట్టుమేమో. మంత్రి సురేఖక్కకు తప్పుడు కాళేశ్వరం విచారణ అనగానే వణుకు పుట్టిందంటే ఎవ్వడు భయపడతలేడు. దమ్ముండే ఎయిరంటురాలు. కేటీఆర్ కానీ, కవిత కానీ, కడియం శ్రీహరి కానీ, మన హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నేతలందరూ మీకు దమ్ముండే కాళేశ్వరం మీద విచారణ చేపట్టుర్రి, మీరు అడిగిన దానికి సంసిద్ధంగా ఉన్నామని అంటారు. మీరేమో భయపడుతున్నారు అంటారు. ప్రజలను మీరు ఏదో కాలయాపన చేయడానికి బీఆర్ఎస్ని పూర్తిగా చూపించి అది కాలయాపన అని అందరికీ అర్థమైపోయింది. బీఆర్ఎస్ అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుందంట. 9.5 ఏళ్ళ తెలంగాణ అడ్డంగా దోచుకున్నారు. బీఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు అంటూ కూడా. ప్రజలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకటైతే గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం కలిగిన వాళ్ళు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడానికి ఆ విచారణ. ఇప్పుడు మంత్రి సురేఖ గారు ఏమంటున్నారు? భయపడతా ఉన్నారు, వణుకుతా ఉన్నారు. వాళ్ళేం వణుకుతలేరు ప్రజలారా. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ బరాబర్ విచారణ చేయరు. మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ సంగతి ఏందో చూస్తాము. విచారణ చేపడితే కదా నిజాలు తెలిసేది. ఎవడు పందికొక్కులా తింటారు అనేది కూడా తెలుస్తుందని కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ నేతలంతా చెప్తా ఉన్నారు. ఒకవైపు కొన్ని పత్రికలేమో బీఆర్ఎస్కు అనుకూలంగా రాసుకుంటూ వస్తుంటే కొన్ని పత్రికలేమో కాంగ్రెస్కు రాస్తున్నాయి. ఒక దాంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వార్త వస్తే కబ్జాల గురించి, మరొక దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా రెండు వార్తలను చూపించే ప్రయత్నం చేస్తలేరు. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో, ఎవరి వైపు ఉన్నారు, అది కూడా క్లారిటీ కూడా తెలంగాణ ప్రజల్లో వచ్చే ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు మన వైపు మాట్లాడుతూ ఉన్నారని. ఇది చూస్తూనే ఉండాలని వైఆర్టీ తెలంగాణ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు.